రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారు, జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, మిత్రులు మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు, గిర్ధరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, ఫహీం గారు, మధు గారు, శశికళ గారు, సంగారెడ్డి జిల్లా వివిధ మున్సిపల్ చైర్మన్లు, ఈనాడు సంగారెడ్డి జిల్లాలో మన ముఖ్యమంత్రి గారికి బ్రహ్మరథం పట్టిన కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, జవాబుదారీతనము, ఓటు హక్కు ఎంత మనకు ఇస్తున్నది బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగము. ఈరోజు మనము ఇంద్రమ్మ రాజ్యం అంటాము, ఇంద్రమ్మ కలలంటాము. 1980లో ఇదే మెదక్ జిల్లా ప్రజలు బ్రహ్మరథం బట్టి దేశ ప్రధానిగా మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు ఎన్నుకోబడ్డారు. చిన్ననాటి ఆనాటి కళ ఏ రకంగా ఇంద్రమ్మ మన ప్రాంతాన్ని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంగా, బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన సంగారెడ్డి జిల్లాకు 1970వ దశకంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా తెలంగాణ చరిత్ర అంటే భూపోరాటాల చరిత్ర. ఆనాడు భూమి లేని నిరుపేదలకు భూములే కానీ సుమారు 25 లక్షల ఎకరాల భూములు, పేదవానికి ఇళ్ళ స్థలము, ఇల్లు, ఇవన్నీ మనకు అందించి ఆదుకున్న మహానాయకురాలు ఇందిరాగాంధీ. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరాక్రాంతి పథకము, ఇలా ఆమె స్ఫూర్తితోటి మనం అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. దళితులకే కానీ ఆదివాసులకే కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి, 1976 సంవత్సరంలో సుగాలిస్ లంబాడాస్ని ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత ఇందిరమ్మది. ఈరోజు 40-45 సంవత్సరాలలో ఏ రకంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఈ వర్గాలు మారినాయో, పెరిగినాయో, ఎదిగినాయో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే కాంగ్రెస్ ఏ రకంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందనేది మనకు గుర్తొస్తుంది. కాంగ్రెస్ నమ్మేది పేదవాన్ని ఆదుకోవాలి, పేదవానికి మెరుగైన ప్రమాణంతో కూడిన విద్యలు అందియాలి, పేదవాని ఆరోగ్య సంరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వానిది. అదే రకంగా మహిళా సాధికారతలో మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణంగా విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలని కోటేశ్వరులు చేయాలి. ఈరోజు సుమారు 60,000 కోట్ల రూపాయల లింక్
బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇవ్వడము, మళ్ళీ తిరిగి వారు సకాలంలో చెల్లిస్తే వారి యొక్క వడ్డీ పైసలు, వడ్డీ డబ్బులు ప్రభుత్వం చెల్లించడము, సుమారు 1500 కోట్ల రూపాయల వరకు ఈరోజు వడ్డీ లేని రుణాలు తిరిగి మహిళలకు అందించిన చరిత్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఏ రకంగా రైతులదా రైతు సంక్షేమము, అదే రకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన చట్టాలను తీసుకొచ్చింది. ఈరోజు మన్రేగా చట్టము, పేదవాడు వలసపోకూడదు, పేదవానికి ఊర్లోనే ఉపాధి కల్పించాలి. అదే రకంగా పేదవాడు చదువుకోవాలి, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇవన్నీ తీసుకొచ్చిన గొప్ప యాక్ట్ అన్ని కూడా కాంగ్రెస్యే. అందులో భాగమే ఈరోజు విద్యాపరంగా ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ స్కూల్సే కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్సే కానీ, ఇంటగ్రేటెడ్ స్కూల్సే కానీ నైపుణ్యముతో కూడిన విద్యని పేదవానికి అందించాలి అనే తపన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిది. అదే రకంగా ఆరోగ్యశ్రీలో కని విని ఎరగని రీతిలో ఏ కుటుంబమే కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఖచ్చితంగా ఆర్థికంగా బాసటగా నిలబడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా నిమ్సే కానీ, ఎంఎన్జే కానీ, ఎల్ఓసి 5 లక్షల ఎల్ఓసి, 10 లక్షల ఎల్ఓసి, 3 లక్షల ఎల్ఓసి, ఆ పేద కుటుంబాన్ని ఆరోగ్యపరంగా కాపాడుకునే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వానిది. 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 10 లక్షలకు పెంచిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిది. అదే రకంగా కొత్త టిమ్స్ 17వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నాము. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద. ఇలాంటి అద్భుతమైనది పేదవానికి కావలసినది ఏంది? విద్య, వైద్యము, సామాజిక భద్రత, సాధికారత, మహిళా సాధికారత. ఈరోజు 70,000 పోస్టులను భర్తీ చేస్తే అందులో వైద్య శాఖకు సంబంధించి 16,000 పోస్టులను భర్తీ చేస్తే అందులో సుమారు 10,000 మంది నర్సులు, 10,000 మంది నర్సులు, ప్రతి తాలూకాకు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కు ఒక నర్సింగ్ కాలేజ్, ప్రతి గ్రామంలో ఒక నర్సింగ్ ఆఫీసర్ ఉండాలనే తపన మా రేవంత్ రెడ్డి గారిది. కనుక ఈరోజు 10,000 మంది నర్సింగ్ ఆఫీసర్, మళ్ళీ రాబోయేది ఏఎన్ఎం పోస్టులు. కనుక వైద్యపరంగా ఎలాంటి శస్త్రచికిత్స అయినా 1835 రకాల సర్జరీస్ను ఈరోజు మనము ప్రభుత్వ పరంగా చేపడుతున్నాము. పేదవాన్ని కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. అదే రకంగా రేషన్ కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 2014లో. ఆ 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన కోడలే కానీ, అల్లుడే కానీ, బిడ్డ వలసపోయినా ఎక్కడ కూడా పేరు నమోదు కాలేదు. కానీ ఈనాడు రేషన్ కార్డే కాదు, సుమారు 16 లక్షల పైచిలుకు రేషన్ కార్డులు, సుమారు 61 లక్షల మంది కొత్తగా జాబితాలో చేర్చడము, దానికి తోడు దొడ్డు బియ్యము కాదు, ప్రతి పేదవానికి 6 కేజీల సన్న బియ్యం అందించాలనే తపన, ఒక కమిట్మెంట్, ఓ నిబద్ధత మా ప్రభుత్వానికి ఉన్నది. దానికి సంబంధించే ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు. విద్యా రంగాన్ని చూసుకోండి, వైద్య రంగాన్ని చూసుకోండి, మహిళా సాధికారతను చూసుకోండి, రేషన్ కార్డ్స్ తీసుకోండి. దానికి తోడు రోడ్ల నిర్మాణాలే కానీ, పంచాయతీరాజ్ శాఖనే కానీ, ఆర్ఎండ్బి శాఖనే కానీ, ఇరిగేషనే కానీ, ఈరోజు మా ప్రాంతంలో సింగూరు కాలువ ఆనాడు 2005, 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే
ఆ కాలువ ద్వారా పంటలకు నీరందించిన చరిత్ర కాంగ్రెస్ అయితే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1,168 కోట్ల రూపాయలతోటి సీసీ లైనింగ్, ఈరోజు సింగూరు మరమ్మత్కు సుమారు 17 కోట్ల రూపాయలు. ఈరోజు ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి, మా ప్రాంతము సింగూరు ప్రాంతము ఈరోజు మరమ్మతులు జరుగుతున్నాయి. హైదరాబాద్ కెంచి ఓఆర్ఆర్ కెంచి సింగూరు డ్యాము ఒక 50 కిలోమీటర్లు. ఇంత పెద్ద వాటర్ బాడీ, హైదరాబాద్కు దగ్గరున్న వాటర్ బాడీ, ఒక జలాశయము ఎక్కడా లేదు. అనగా మా జిల్లా ప్రజల తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున ముఖ్యమంత్రి గారితో వేడుకుంటున్నాను, సింగూర్ ప్రాజెక్ట్ని టూరిజం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా కాంగ్రెస్కు ఒక చరిత్ర ఉన్నది. బడుగు బలహీన వర్గాలు ఆత్మధైర్యంతో, ఆత్మగౌరవంతో సమాజంలో బ్రతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు సాకారం కావాలంటే సమానత్వాన్ని ముందు ప్రోత్సహించాలి. దళిత వర్గాలలో, దళిత కులాలలో కూడా అత్యంత వెనుకబడ్డ జాతులు ఉన్నాయి. ఆ జాతులను గుర్తించాలి, ఆ జాతులను గౌరవించాలి, వారిని విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం వైపు తీసుకెళ్ళాలి అనే ఓ గొప్ప ఆలోచనతోటి ఆనాడు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఈనాడు ఇదే కాకుండా ఇండ్లు 10 సంవత్సరాల తర్వాత ఏ గ్రామానికి పోయినా ఈరోజు 5 ఇండ్లో, 10 ఇండ్లో, 20 ఇండ్లో, 30 ఇండ్లో మంజూరు అయ్యడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయడము ఆ పేదవాని కల సాకార దిశగా మా ప్రయత్నం ఉన్నది. ఇకపోతే మీ అందరితోటి విజ్ఞప్తి, ఏ ఆదరాభిమానమైతే కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వసనీయత, విశ్వాసము, సమానత్వము, స్వేచ్ఛ. రాజకీయ ప్రస్థానంలో ఓటమి గెలుపు ఓటమి సహజమే. ప్రజా తీర్పులో ప్రజలను గౌరవించాలి, కానీ ప్రాంతీయ ప్రీతి ఉండాలి, ప్రజలపైన అభిమానం ఉండాలి, తిరిగి సమాజానికి చెల్లించే ఆలోచన ఉండాలి. సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా రాజకీయాలు తాత్కాలికం కాదు, ప్రజా జీవితము తాత్కాలికం కాదు. ప్రజా జీవితంలో మాటిస్తే మాట నిలబెట్టుకునే సత్తా, ధైర్యం ఉండాలి. ఆ కోవకు చెందింది మా పార్టీ, మా ప్రభుత్వము. కనుక ప్రత్యేకంగా యువకులకు సంబంధించి, తెలంగాణ యువతకు సంబంధించి మీకు ఈరోజు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ, మీరు నైపుణ్యంతో కూడిన విద్యను అందుకోవాలి. ఈరోజు ఏటీసీలు ఎక్కడ పోయినా మా తెలంగాణ యువకుడు బ్రతకాలి, పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలి. మా బిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి, రేపు జర్మనీ, జపాను, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా పోవాలి, ఎదగాలే వాళ్ళు. తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రము ఆరోగ్యపరంగా, విద్యాపరంగా దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉందనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. మీరందరూ ఇంత గొప్పగా ఈరోజు ఆ అభిమానంతో, విశ్వసనీయతతోటి స్వాగతం, మన నాయకునికి స్వాగతం పలికినందుకు మీకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా నా మిత్రుడు జగ్గారెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఏ విశ్వాసము, ఏ నమ్మకంతో మీద ప్రేమతోటి స్వాగతం పలికిర్రో జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన
ముఖ్య అతిథి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్థానిక